అధ్యక్ష, ఇక్కడ కేవలం 2014కి ముందు అన్నాం. ఇది పేజ్ నెంబర్ 8 టేబుల్ 2.1లో అది 57 లక్షల మరి 79,000 ఎకరాలు. అది నిజాం కంటే ముందు తర్వాత. ఈ పేజ్ నెంబర్ 37లో ఫిగరు 41.76 lakh ఫిగర్స్. అది 1956 నుంచి 2014 దొరికింది. మాకు మంచిగా దొరికింది. ఏంటంటే అక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు, ఇక్కడ ఖర్చు 54,234 కోట్లు పెట్టిండ్రు. అంటే నిజాం కంటే ముందు అయిన ఖర్చు కూడా మీరు లెక్క పెట్టిండ్రు ఇలా. అంటే ఖర్చు ఏమో సేమ్ పెట్టిండ్రు, ఆయకట్టు అక్కడో తీరుగా ఇక్కడో తీరుగా చూపించారు. ఇది రెండవ తప్పు అధ్యక్ష. అంటే బేసికల్లీ వీళ్ళు ఏంటంటే ఇప్పటి ప్రభుత్వం ఏదో బాగా ఖర్చు పెట్టింది, ఆయకట్టు తక్కువ వచ్చిందని లెక్కలలో ఒక తప్పుడుగా ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నంలో చేసినటువంటి ఒక కుస్తీ ఇది. ఇకపోతే రెండవ అబద్ధం ఇది. మూడవది వచ్చే అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ పేజ్ నెంబర్ 11. పేజ్ నెంబర్ 11 రాయలసీమ లిఫ్ట్ గురించి ఇందులో ఏం మాట్లాడారంటే అధ్యక్ష, నేను చదివి వినిపిస్తా. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే వరకు అప్పటి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయలేదు. ఇంత స్పష్టంగా ఇట్లా చేయకూడదు అధ్యక్ష. ఒక గవర్నమెంట్ ఒక డాక్యుమెంట్ ఒక అసెంబ్లీలో పెట్టినప్పుడు కొంత మొన్న కూడా దీని మీద డిస్కషన్ వారం రోజుల క్రితం అయింది. అన్ని ఆధారాలతో సహా నేను ఈ సభలో మాట్లాడాను. అయినా మళ్ళీ ఇక్కడ అదే రాశారు. ఇక్కడ దీని గురించి అధ్యక్ష, అసలు ఈ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. ఈ జీవో రాకముందే పత్రికల్లో వచ్చిన వార్త ఆధారంగా 29 జనవరి 2020 నాడే మేము కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నంబర్ 1. 5 మే నాడు జీవో వస్తే 12 మే అంటే కరెక్ట్గా వారం లోపలనే 12 మే 2020 నాడు కూడా కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి మేము కంప్లైంట్ చేశాం. ఆ లెటర్లు కావాలంటే మీ ద్వారా సభకు వారికి పంపిస్తా అధ్యక్ష. కానీ మేము అసలు ఫిర్యాదే చేయలేదు అనేటువంటి ఒక సత్యదూరమైన విషయాన్ని సభ ద్వారా ప్రజలకు చెప్పి తప్పుదో పట్టించడం కరెక్ట్ కాదు. ఇక నాలుగో విషయం అధ్యక్ష, ఎందుకంటే ఇది సభని అదేవిధంగా యావత్ తెలంగాణ రైతాంగానికి మిస్లీడ్ చేస్తారు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ నేను ఆన్ రికార్డ్ స్టేట్ చేస్తున్నా, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో కలిశారు. అనేక సందర్భాల్లో ఈ నీటి వాటాల గురించి చర్చించారు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి టెండర్ కాల్ ఫర్ అయినాక కేంద్ర ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చింది, మీరు ఢిల్లీకి రండి, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ చేద్దాము అని. అపెక్స్ కౌన్సిల్ మీటింగు అవాయిడ్ చేయడానికి, ఐ స్టాండ్ కరెక్టెడ్, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్ చేద్దామని, వీడియో కాన్ఫరెన్స్లో అర్ధగంట మీటింగ్ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబ్జెక్షన్ చెప్పుంటే టెండర్ ప్రక్రియ ఆగిపోయేది. ఆ టెండర్ ప్రక్రియ పూర్తయి అగ్రిమెంట్ అయినాక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోయిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తారు.